master SEO, social media, Google Ads, content marketing, and more with our digital marketing courses. సో డిజిటల్ మార్కెటింగ్ మనం చేయడం ఒక కోర్స్ని సేల్ చేయడం కోసం మనం ఇన్స్టాగ్రామ్లో ఒక క్యాప్షన్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటుంది ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ కోసం అనుకున్నాం, అలానే సోషల్ మీడియాలో క్యాప్షన్స్ పెట్టడానికి అనుకున్నాం. సో అలా ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ కావాలి అంటే వి సెండ్ ద ప్రాంప్ట్ టు చాట్ జీపీటీ, దెన్ ఇట్ రిప్లైస్, ఇట్ ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ ఆర్ క్వశ్చన్. సో మనం అడిగాం లైక్ మాకు ఇలా కంటెంట్ కావాలి, సో ఒక క్యాప్షన్ కావాలి ఫర్ a digital marketing course అని, then it provides us the content for that. సో ఇప్పుడు మనం దీన్ని యూస్ చేయొచ్చు ఫర్ యాజ్ అ క్యాప్షన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో కంటెంట్ రిలేటెడ్ ఎలా అయితే మనం యూస్ చేస్తున్నామో అర్థమైందా? సో కంటెంట్ క్రియేషన్కి ఎలా యూస్ చేస్తున్నాము. See now you can also ask for a blog post. See, ఒక బ్లాగ్ పోస్ట్ కోసం అడిగాం. ఓకే, సిమిలర్లీ సో ఇదే కంటెంట్ ఇలానే ఒక బ్లాగ్ కోసం కూడా కావాలి అని చెప్పి, సో దెన్ ఇట్ ప్రొవైడ్స్ అస్. ఇక్కడ మనకి ఆ బ్లాగ్ కి కావాల్సిన కంటెంట్ అది ఇస్తుంది అనమాట. సో ఇలానే ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని ప్రమోట్ చేయడానికి ఒక బ్లాగ్ కావాలి. ఓకేనా, సో బ్లాగ్ పోస్ట్ స్టైల్లో అడిగితే ఇట్ గివ్స్ అస్ ఇన్ దిస్ వే. ఓకేనా, సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ అడిగితే క్యాప్షన్ కి రిలేటెడ్ ఇస్తుంది, అండ్ బ్లాగ్ కి కావాలి అంటే బ్లాగ్ కి అయితే ఎలా డిజైన్ చేయాలో అలా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కంటెంట్ క్రియేషన్ మనం ఎలా యూస్ చేస్తున్నామో అర్థమైందా? ఆర్ ఎనీ డౌట్? ఓకే, సో ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం, సో ఇక్కడ ఏదైతే కంటెంట్ క్రియేషన్ లో మనం సోషల్ మీడియా క్యాప్షన్స్, సో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ కోసం అనుకున్నామో సేమ్ అదే సోషల్ మీడియా మార్కెటింగ్ లో. సో ఇక్కడ ఏమేమి వస్తాయి, లైక్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ వస్తాయి, ఫేస్బుక్ పోస్ట్ కోసం, లింక్డ్ఇన్ లో కంటెంట్ పెట్టడానికి, ఆర్ హ్యాష్ ట్యాగ్ సజెషన్స్ అడగచ్చు, అండ్ కంటెంట్ క్యాలెండర్ ఐడియాస్ కూడా. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో సి ద ప్రాంప్ట్, సజెస్ట్ 5 ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఐడియాస్ ఫర్ ప్రమోటింగ్ అ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఇక్కడ కూడా ఒక క్యాప్షన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఉంది. సో మనం హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్ ట్రై చేద్దాం. ఓకే, సో హ్యాష్ ట్యాగ్ అనుకున్నాం కదా. See.
ఓకే. సో, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ టు బి యూజ్డ్ ఇన్ ద క్యాప్షన్ ఫర్ లింక్డ్ఇన్ పోస్ట్. ఓకే. మనం ఇప్పుడు ఇదే లైక్ బ్లాగ్ రిలేటెడే మాట్లాడుతున్నాం కదా! సో, ఇదే టాపిక్ మీద మనకి హ్యాష్ ట్యాగ్స్ కొన్ని కావాలి. సో దట్ వి కెన్ పోస్ట్ దట్ ఇన్ అవర్ లింక్డ్ఇన్‌లో మనం పెట్టుకోవాలి క్యాప్షన్. ఓకేనా? సో, అక్కడ క్యాప్షన్ కోసం అడుగుతాం. ఆ క్యాప్షన్‌లో కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్. ఓకే. నౌ సీ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఎస్‌సిఓ, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్. సో, ఈ కైండ్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తది. సో, ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మనం ఎలా యూజ్ చేస్తామో అర్థమైందా? సో, ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్స్ కోసం లేదా లింక్డ్ఇన్‌లో కంటెంట్, హ్యాష్ ట్యాగ్ సజెషన్స్ అడగొచ్చు. యూ కెన్ ఆల్సో ఆస్క్ ఫర్ కంటెంట్ క్యాలెండర్ ఐడియాస్, ఫేస్‌బుక్ పోస్ట్ కోసం. సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం అడగొచ్చు టు చాట్‌జిపిటి. సో, చాట్‌జిపిటి ఇలా కూడా మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. ఫర్ అంటే డిజిటల్ మార్కెటింగ్ బేసికల్లీ ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ వేలో మనం చూస్తున్నాం ఇదంతా. ఓకేనా? నౌ సీ ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఏముంటుంది? ప్రమోషనల్ ఈమెయిల్స్ ఉంటాయి. వెల్కమ్ ఈమెయిల్స్ ఉంటాయి. ఫాలో అప్ ఈమెయిల్స్ అండ్ న్యూస్ లెటర్ కంటెంట్. సో, ఇలా ఈమెయిల్ మార్కెటింగ్‌లో కూడా ఎలా యూజ్ అవుతుంది చాట్‌జిపిటి? సో, వి కెన్ ఆస్క్ ఫర్ డ్రాఫ్టింగ్ మెయిల్. ఓకేనా? సో, ఇప్పుడు మనం చెప్పుకున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసమే ఆఫ్టర్ ఓకేనా? సో, ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌ని ప్రమోట్ చేయడానికి ఒక ఈమెయిల్ మనకి కావాలి. ఒక మెయిల్‌ని డ్రాఫ్ట్ చేయమని అడుగుతున్నా. డ్రాఫ్ట్ ఎ మెయిల్ ఫర్ ప్రమోటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో, ప్రాంప్ట్ అనేది ఇలా ఇస్తాం. దెన్ ఇక్కడ మనకి ఇలా ఒక ప్రొఫెషనల్ ప్రమోషనల్ ఈమెయిల్ డ్రాఫ్ట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సీ ఇక్కడ లైక్ మనం ఎవరికి ఇది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము అని జెప్పి ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు అండ్ రిలేటెడ్ టు అవర్ కోర్స్ అండ్ ఇందులో ఏం నేర్చుకుంటారు అండ్ వై టు చూస్ దిస్ కోర్స్ ఇలా కంప్లీట్ ఈమెయిల్‌లో పెట్టాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి చాట్‌జిపిటి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఓకే. సో, ఇలా మనం ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చెయ్యొచ్చు. యూజింగ్ చాట్‌జిపిటి. సో, ఇక్కడ కూడా మనం ఈమెయిల్‌కి కావాల్సిన కంటెంట్ అది కూడా వి కెన్ ఆస్క్ ChatGPT to provide the content. సో, ఇట్ హెల్ప్స్ అస్ టు సేవ్ లైక్ అంటే టైమ్‌ని సేవ్ చేయడానికి కూడా ఆహ్, హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే మెయిల్ మనం కూర్చొని రాయొచ్చు కూడా. బట్ ఇట్ టేక్స్ మచ్ టైమ్ రైట్? సో, అలానే ఆహ్, న్యూ ఐడియాస్‌ని జనరేట్ చేయడానికి అండ్ వర్క్ ఫాస్ట్‌గా కూడా అవుతుంది. సో, టు క్రియేట్ కంటెంట్ ఫాస్టర్, జనరేట్ ఐడియాస్, సేవ్ టైమ్ అండ్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. సో, దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఒక పర్సన్ ఎంత టైమ్‌లో చేయగలరో దానికంట వితిన్ ఫ్యూ సెకండ్స్ మనకి చాట్‌జిపిటీ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో, అలా ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతది. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ.
అగైన్ సో ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అండ్ ఓన్లీ ఫ్యూ ఆర్ రెస్పాండింగ్. ఇక్కడ మనకి డైలీ 80+ ఉంటున్నారు, బట్ ఓన్లీ లైక్ 10 or 15 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. వాట్ అబౌట్ అదర్స్? ఓకే, ఫైన్. సో ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అన్మ్యూట్ చేసి యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. And now next one is SEO. So who can tell like about SEO? So ఆల్రెడీ మనం SEO కోసం చాలా మోర్ దెన్ 2 or 3 times మనం డిస్కస్ చేసాం. సో కెన్ ఎనీవన్? ఓకే, యు ఆర్ ఆన్సరింగ్. మీరు టెక్స్ట్ పెడుతున్నారు కదా, సో మీరు అన్మ్యూట్ చేసి యూ కెన్ ఆన్సర్. ఎవరైతే మీరు ఇక్కడ మెసేజ్ పెడుతున్నారో, టెక్స్ట్ పెడుతున్నారో, యూ కెన్ ఆన్సర్. మైక్ ఆన్ చేసి ఆన్సర్ చెప్పండి, అన్మ్యూట్ చేసి. ఓకే, టు ఐ యా చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. యా. యా, యువర్ మైక్ ఈజ్ మీది అన్మ్యూట్ చేసే ఉంది. నౌ ఆన్సర్ చెప్పండి. అన్మ్యూట్ కి అలౌ చేయమన్నారు కదా, నేను ఆల్రెడీ అలౌ చేశాను. అండ్ యు ఆర్ ఆన్ మైక్. వినిపిస్తుందా? ఐ ఆడిబుల్? హలో. ఎస్, ఆడిబుల్, రైట్? సో మీరు ఇప్పుడు మాట్లాడండి. హాసిం బి, రైట్? Good afternoon, ma'am. Hello? Hello? సారీ, మీ వాయిస్ ఆడిబుల్. Hello? Hello? ఎవరికైనా Hello? వినిపిస్తుందా? Hello?
యా చెప్పండి ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యా ఎస్సీఓ గుడ్ హలో, ఆఫ్టర్నూన్. వినిపిస్తుందా మ్యామ్? యా ఎస్సీఓ మీన్స్ వినిపిస్తుంది. search engine optimization, ma'am. యా. SEO makes our website better. Uh, Google understands our first thing వచ్చేసి Google understands our website. ఆ తర్వాత our web Google give ranks to higher rank ఇస్తుంది మన వెబ్సైట్ కి. అప్పుడు మన వెబ్సైట్ అనేది మన వెబ్సైట్ అపీరెన్స్ హైయర్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ లో మన ఎస్. వెబ్సైట్ అనేది టాప్ లో కనిపిస్తుంది. ఎస్. వెరీ గుడ్. ఫైన్. విజిటర్స్ వస్తారు, బిజినెస్ గ్రో అవుతుంది. యా. సో అల్టిమేట్లీ గ్రోత్ ఆఫ్ ద బిజినెస్ ఉంటుంది. ఎస్ మ్యామ్. రైట్ రైట్. సిగ్నల్ ప్రాబ్లం మేడం ఇక్కడ, అందుకే వినిపించట్లేదు. ఓకే ఓకే ఇప్పుడు వినిపిస్తుంది, నో ప్రాబ్లం. అండ్ ఓకే. యా గుడ్. సో ఇంకెవరైనా ఆన్సర్ ఇస్తారా? నౌ యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్, మ్యూట్ చేసేయండి. ఫైన్. సో ద సేమ్ వే, కెన్ ఎనీ అదర్ సింప్లీ వాట్ ఈస్ ఎస్ఈఓ అంతే, దానికోసమే చెప్పమని అడిగాను. అండ్ ఐ హ్యావ్ గాట్ ఆన్సర్ ఫ్రమ్ ఓన్లీ వన్ పర్సన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. SEO means search engine optimization. It is improving your website for ranks higher in search engines like Google, website, Yes. etc. It Yeah. is helpful content our websites. Okay. Understand our content. సో మీరు Website. నార్మల్గా మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే అందులోనే చెప్పండి, ఓకేనా? సో యూ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, దట్ ఈస్ అప్ టు యూ. పర్వాలేదు. ఇఫ్ మీరు తెలుగులో చెప్పగలరు అంటే తెలుగులోనే చెప్పండి, లేదు ఇంగ్లీష్లో చెప్పాలి అనుకుంటే చెప్పండి. ఏది మీకు కంఫర్ట్ అయితే మీరు అందులో చెప్పండి, ఓకేనా? సో బట్ క్లియర్గా చెప్పండి, లైక్ వాట్ డూ యూ నో అబౌట్ ఎస్సిఓ. మన వెబ్సైట్ ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎస్సిఓ ఓకే. మన కంటెంట్ వల్ల వెబ్సైట్ ద్వారా యూస్ఫుల్, హెల్ప్ఫుల్ గా క్రియేట్ కంటెంట్ వస్తుంది. ఓకే, మనం క్రియేట్ చేసిన కంటెంట్ హెల్ప్ఫుల్ అవ్వాలి, హెల్ప్ఫుల్ గా యూస్ఫుల్ గా ఉంటుంది, యూస్ఫుల్ గా ఉండాలి, రైట్? గూగుల్ అండర్స్టాండింగ్ వెబ్సైట్ యువర్ కంటెంట్ ద్వారా అండర్స్టాండింగ్ గా ఉంటుంది. ఎస్. సో ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనుకున్నాం కదా. సో మనం ప్రొవైడ్ చేసిన కంటెంట్ గుడ్ కీవర్డ్స్ ని యూజ్ చేసి అలా మనం ఇంప్రూవ్ చేయాలి మన వెబ్సైట్ ని, అంతేనా? అప్పుడు గూగుల్ అనేది దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని క్రాల్ చేసి ఇట్ గోస్ త్రూ ఆల్ ద కంటెంట్. సో మనం ఇచ్చిన కంటెంట్ అంతా స్టడీ చేసి అప్పుడు మనకి ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఓకేనా? ఓకే, అర్థమైంది కదా. లైక్ అదర్స్ ఇంకెవరు ఆన్సర్ ఇవ్వట్లేదు. సమ్వన్ ఇస్ టెక్స్టింగ్ ఇన్ ద ఇన్ ద టెక్స్ట్ బాక్స్, మెసేజ్ పెడుతున్నారు. బట్ గుడ్ ట్రై. లైక్ అదర్స్ వాళ్ళు చూడండి, ఇద్దరు బాగానే చెప్పారు. అండ్ గుడ్. అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఇలానే చెప్పాలి. సో టెక్స్ట్ అయితే పెడుతున్నారు, బట్ నో వన్ ఈస్ ఆన్సరింగ్. మైక్ ఆన్ చేసి ఎవరు మాట్లాడడం లేదు. Yes, so SEO అంటే it is the process of improving our website to increase its visibility and ranking. So better ranking ఉంటది search engines like గూగుల్లో. సో గూగుల్లో ఇచ్చే రిజల్ట్స్ లో టాప్ లో రావాలి అంటే we need to have SEO. సో ఇక్కడ అందులో కంటెంట్ ఏముంటుంది? బ్లాగ్ టాపిక్ ఐడియాస్, కీవర్డ్స్, మెటా డెస్క్రిప్షన్స్,
ఆర్టికల్ అవుట్లైన్స్. సో ఇవన్నీ కూడా వీ కెన్ గెట్ ఫ్రమ్ ChatGPT. సో ఇవి కూడా తీయడానికి ChatGPT అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ అ డిజిటల్ మార్కెటర్. ఓకే, see here prompt ఉంది, give me 10 SEO blog ideas for a digital marketing institute. Okay, సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తాం బ్లాగ్ టాపిక్ ఐడియాస్ కోసం. ఓకే, okay, see, why digital marketing is one of the best career choices in 2026. So these kind of blog topic ideas అనేది ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా బ్లాగ్స్ కి రాయడానికి, సో ఇలా ఇన్ దిస్ వే SEO కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ మనం ఇంప్రూవింగ్ అవర్ వెబ్సైట్ అన్నాం కదా. సో వెబ్సైట్ లో ఉండే బ్లాగ్స్ అవి ఉంటాయి కదా వెబ్సైట్ లో. సో అక్కడ బ్లాగ్ టాపిక్స్ ఎలా రాయాలి, దానికి కావాల్సిన ఐడియాస్ అండ్ ఎలాంటి కీవర్డ్స్ ని యూజ్ చేయాలి, అండ్ హౌ మెటా డిస్క్రిప్షన్స్ లాంటివి ఎలాంటి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి, అండ్ ఆర్టికల్ అవుట్లైన్స్ ఎలా ఉండాలి అనేది కూడా ChatGPT కెన్ ప్రొవైడ్ అస్. ఓకే, సో ఇలా SEO కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ChatGPT. సో కంటెంట్ క్రియేషన్ లో బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ కోసం, అండ్ బ్లాగ్ పోస్ట్ లో ఇవ్వాల్సిన కంటెంట్, అండ్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయాల్సిన కంటెంట్, అండ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టర్స్ కి ఎలాంటి క్యాప్షన్స్ ఇవ్వాలి. సో వి ఆస్క్ ChatGPT అబౌట్ ఆల్ దీస్. సో ఇలా మనకి కంటెంట్ క్రియేషన్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సిమిలర్ గా సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం కూడా. ఓకే, నౌ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? నౌ సమ్ అదర్ పర్సన్ ఎవరైనా మైక్ ఆన్ చేసి ఆన్సర్ చెప్పండి. సోషల్ మీడియా మార్కెటింగ్, దిస్ ఇస్ వెరీ సింపుల్ కంపేర్ టు SEO కదా. సో ఎస్, SMM కోసం చెప్పండి. SMM is a social media marketing, madam. ఎస్, First set a goals, content plan చేసుకోవాలి, క్రియేట్ చేసి పోస్ట్ కంటెంట్ ని ఎంగేజ్ ఆడియన్స్ ద్వారా చేయాలి. తర్వాత రిజల్ట్స్ ని అనలైజ్ చేసి బిల్డ్ బ్రాండ్, తర్వాత గెట్ రిజల్ట్స్, గ్రో అనేది చూడాలి. ఇదంతా ఒక ప్రాసెస్ కింద చెప్తున్నారు, రైట్? బట్ యాక్చువల్ గా సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? ప్రమోటింగ్ అవర్ బ్రాండ్స్, yes, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. yes, using various social media platforms, right? Yes, ma'am. Facebook, Yes. Instagram, Yeah. LinkedIn, YouTube, etc. Yes. So Facebook, Instagram, LinkedIn ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి మార్కెటింగ్ చేయడం ఆర్ ప్రమోటింగ్ చేయడం మన ప్రోడక్ట్స్ ని, సర్వీసెస్ ని లేదా వెబ్సైట్ ని, దీన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు, రైట్? ఇంకా ఎవరైనా ఈమెయిల్ మార్కెటింగ్ కోసం? Sending targeted emails to your audience. Yes. What about others? Yes. It is the practice of sending targeted emails to our audience to build a relationship between consumer and the
business and promote our yes. products or service. అంతే మ్యామ్. ఓకే. ఇది నార్మల్‌గా జనరల్‌గా చెప్పాలి అంటే యూ కెన్ టెల్ ఇన్ తెలుగు ఆల్సో. సో, నార్మల్‌గా తెలుగులో కూడా చెప్పొచ్చు. నార్మల్‌గా చెప్పండి. టార్గెటెడ్ లైక్ వాట్ పీపుల్కి మన బ్రాండ్ గురించి ఈమెయిల్ రూపంలో వాళ్ళకి సెండ్ చేయడమే మేడం. యెస్. గుడ్. ఫస్ట్ మన గోల్ అనేది డిఫైన్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. యెస్. తర్వాత ఆ ఈమెయిల్ ప్లాన్ ఏంటి, క్రియేట్ ఏంటి, మొత్తం క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత సెండింగ్ చేయాలి ఈమెయిల్కి. అప్పుడు పీపుల్స్ ఓపెన్ చేసి క్లిక్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు మనం మన బిజినెస్ ఇంప్రూవ్ అండ్ అనలైజ్ అనేది చేసుకోవచ్చు. సో, దాన్ని బట్టి వచ్చే రిజల్ట్స్‌ని మనం అనలైజ్ చేసి మన బిజినెస్ ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకోవడానికి వి కెన్ ట్రై. యాహ్! వి కెన్ అనలైజ్ రిజల్ట్స్ ఎట్ లాస్ట్. పెర్ఫార్మన్స్‌ని ట్రాక్ చేస్తాం. మ్యామ్. యెస్. వెరీ గుడ్. ఓకే. ఎనీ అదర్ ఇంకెవరైనా చెప్తారా? లైక్ వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్? వాట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్? టెక్స్ట్ సింపుల్‌గా పెడుతున్నారు. రైట్. కరెక్టే. బట్ యూ నీడ్ టు ఆన్సర్. ఎనీ అదర్? గమ్మునుండు. యెస్. చెప్పండి. యాహ్! ఫైన్. సో, ఇలా రెస్పాండ్ అవ్వడం ఈస్ ద గుడ్ థింగ్. అండ్ గుడ్ ట్రై ఆల్సో. బానే చెప్పారు. సో, దీన్ని బట్టి లైక్ ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు అర్థమవుద్ది. రైట్? Yeah, you are telling like yes ma'am and you are answering in the text itself, but no one is ready to unmute yourself and talk. ఓకే. సో, అన్‌మ్యూట్ చేసి మాట్లాడాలి కూడా. దెన్ యూ కెన్ బిల్డ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇలా మనకి కమ్యూనికేషన్ లైక్ ఎవరితో లైక్ ఒక ఆన్సర్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా వి కెన్ లెర్న్ హియర్. ఓకే. సో, ఇక్కడ జస్ట్ బేసిక్‌గా మీకు ఆల్రెడీ తెలిసినదే ఐ యామ్ ఆస్కింగ్ యూ. సో, ఆల్రెడీ మనం చెప్పుకునే టాపిక్స్‌నే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రైట్? సో, యూ నీడ్ టు ఆన్సర్. ఒక టెక్స్ట్ పెడుతున్నారు. ఫైన్. లైక్ మీరు అది ఒక దగ్గర నుంచి కాపీ చేసి పెట్టొచ్చు. లేదా లైక్ మీ ఓన్ ఐడియాస్‌ని కూడా పెట్టొచ్చు. అదే మీరు మాట్లాడుతూ చెప్పారా అంటే థట్ విల్ బి మచ్ బెటర్. ఓకే. సో, గుడ్. దోస్ హూ హావ్ ట్రైడ్ గుడ్ అండ్ దోస్ హూ హేవెంట్ ట్రైడ్ యెట్ ఇంకా ఎవరు ట్రై చేయలేదు. లైక్ ఎవరు మైక్ ఆన్ చేసి మాట్లాడలేదు. దెన్ యూ నీడ్ టు కమ్ అప్ ఇంకా ఆన్సర్ ఇవ్వాలి. అండ్ ఐ నీడ్ మోర్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్స్ కూడా. ఫైన్. సో, ఇలా ఫ్యూ కీ ఏరియాస్ ఉన్నాయి వేర్ చాట్‌జిపిటీ హెల్ప్స్. సో, చాట్‌జిపిటీ అనేది మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది. సో, డిజిటల్ మార్కెటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు టు క్రియేట్ కంటెంట్ అండ్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఫర్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఫర్ ఎస్‌ఈఓ ఆల్సో. సో, ఇవన్నీ ఏరియాస్‌లో కూడా చాట్‌జిపిటీ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫర్ ఎ డిజిటల్ మార్కెటర్. ఓకే. సో, ఇక్కడ ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? లైక్ ఆహ్, వితౌట్ చాట్‌జిపిటీ కూడా వి కెన్ మూవ్ ఆన్ కదా!
సో విత్ చాట్ జిపిటి అండ్ వితౌట్ చాట్ జిపిటి 2 థింగ్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ చాట్ జిపిటి ఏదైతే ఏఐ ఉందో, సో దిస్ హెల్ప్స్ అస్ టు క్రియేట్ కంటెంట్ ఫాస్టర్. సో కంటెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా, సో మనం ఆలోచించి దాన్ని పేపర్ మీద రాసి లేదా ఒక దగ్గర ఒక నోట్ పెట్టుకోవడానికైనా వి ఇట్ కన్జ్యూమ్స్ మచ్ టైం. సో ఇట్ టేక్స్ మచ్ టైం టు మాన్యువల్లీ ప్రొవైడ్ కంటెంట్. సో మనం ఆలోచించడానికి టైం పట్టిద్ది, అట్ ద సేమ్ టైం దాన్ని ఒక పేపర్ లేదా ఒక నోట్లో పెట్టడానికి కూడా టైం పట్టిద్ది. అదే మనం చాట్ జిపిటిని యూస్ చేసాము అంటే ఇట్ హెల్ప్స్ అస్ టు క్రియేట్ కంటెంట్ ఫాస్టర్. సో జస్ట్ ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే అది మనకి ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తుంది. అలానే న్యూ ఐడియాస్ ని జనరేట్ చేయడం కూడా వెరీ ఈజీ. ఓకే. సో అలా ఇన్ అ పాజిటివ్ వే వీ కెన్ యూస్ చాట్ జిపిటి. సో ఇలా ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవచ్చు కూడా చాట్ జిపిటిని. ఓకే. అండ్ ఇప్పుడు జనరేట్ న్యూ ఐడియాస్. సో లైక్ ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఎలా సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం ఐడియా ఉంది. సో వాట్ ఆర్ ద అదర్ వేస్, సో ఇంకా ఏ టైప్లో మనం సేల్ చేయొచ్చు అనేది కూడా వీ కెన్ ఆస్క్ చాట్ జిపిటి. సో ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ యూస్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆర్ అదర్ వేస్ టు సెల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది వీ కెన్ ఆస్క్. అప్పుడు అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎలాంటి అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆర్ అదర్ టూల్స్ ఉన్నాయి, సో దట్ మనం దాన్ని యూస్ చేసి మన కోర్స్ని సేల్ చేయొచ్చు అని. సో ఇలా న్యూ ఐడియాస్ జనరేట్ చేసుకోవడానికి అండ్ కొత్తగా థింగ్స్ని తెలుసుకోవడానికి కూడా చాట్ జిపిటి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ సేవ్స్ టైం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు లైక్ కంటెంట్ని చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది, సో దట్ మనకి ఎక్కువ టైం అనేది మనం పెట్టక్కర్లేదు అనమాట. ఓకే. సో బెనిఫిట్స్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్, ఇక్కడ మనకి ఇవన్నీ ఒక డిజిటల్ మార్కెటింగ్కి బెనిఫిట్స్ అనమాట. సో సేవ్స్ టైంని సేవ్ చేస్తుంది. సో కంటెంట్ని త్వరగా ఫాస్ట్గా ప్రొవైడ్ చేయడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ. సో ఇప్పుడు ఒక మనిషికి ఒక 1 hour టైం ఇస్తే మహా అయితే ఒక 2 to 3 pages కంటెంట్ని ఓన్గా ఐడియాస్ ఆలోచించి కంటెంట్ని ప్రొవైడ్ చేయగలరు. అదే మనం ఒక మనిషిని చాట్ జిపిటి ఇచ్చి కంటెంట్ తీయండి అంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయగలరు. సో ఇలా ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఒకే డేలో లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 hours టైం తీసుకుందాం. ఒక పర్సన్ 8 hours కూర్చొని ఐడియాస్ని జనరేట్ చేస్తూ కంటెంట్ని ప్రొవైడ్ చేయమంటే హీ ప్రొవైడ్స్ అస్ కంటెంట్ ఫర్ లైక్ ఒక సో హైలీ కేపబుల్ పర్సన్ కూడా ఒక 10 ఓకే మాక్సిమం ఒక 10 టైప్స్ ఆఫ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తారు. అదే పర్సన్ని లైక్ అలాంటి ఇంకొక పర్సన్కి చాట్ జిపిటిని ఇచ్చి కంటెంట్ ప్రొవైడ్ చేయమని వి మేక్ దమ్ సిట్ విత్ చాట్ జిపిటి. ఓకే. సో చాట్ జిపిటి యూస్ చేసి చేయండి అంటే దెన్ హీ కెన్ ప్రొవైడ్ కంటెంట్ ఒక 1 hourలో లైక్ ఒక 10+ కంటెంట్స్ ఈజీగా ఇస్తారనమాట. సో అలా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. జనరేట్స్ కంటెంట్ క్విక్లీ. సో ప్రొవైడ్ లైక్ సేవ్ టైం ఎలా సేవ్ అవుతుంది అంటే కంటెంట్ని త్వరగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంప్రూవ్స్ క్రియేటివిటీ. సో ఇలా మనం కొత్త థింగ్స్ని తెలుసుకొని మనం ఇంకా క్రియేటివ్గా ఆలోచించవచ్చు, రైట్. సో ఇలా మన క్రియేటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దెన్ ప్రొవైడ్స్ మార్కెటింగ్ ఐడియాస్. సో మనం అడిగిన దాన్ని బట్టి అది ఆన్సర్ ఇస్తుంది. సో అలా చాట్ జిపిటిని ప్రాపర్ వేలో మార్కెటింగ్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు కూడా. ఓకే. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు బ్లాగ్ టాపిక్ ఐడియాస్ అడగచ్చు, కీవర్డ్స్ అడగచ్చు, మెయిల్స్ని ఎలా రాయాలి, ఒక మెయిల్ కంటెంట్ మనం చెప్తే అది ప్రాపర్ కంటెంట్ అనేది అదే ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకే. సో అలానే వెబ్సైట్లో కంటెంట్ ఇవ్వడానికి లేదా ఒక ప్రోడక్ట్ ఉంది, సో మనకి దాని యొక్క యూస్ తెలీదు. ఓకే. సో వీఆర్ వెరీ న్యూ టు ద ప్రోడక్ట్. సో మనం ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని ఎలా మనం డిస్క్రైబ్ చేస్తాము, వి గివ్ ద ప్రోడక్ట్ టు చాట్ జిపిటి. ఓకే. సో ఆ ప్రోడక్ట్ ఇమేజ్ అవ్వచ్చు లేదా మనకి ప్రోడక్ట్ కోసం ఎంతైతే తెలుసో అంత కంటెంట్ని మనం చాట్ జిపిటికి ఇచ్చి ఐ నీడ్ టు నో మోర్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఆర్ నాకు దీనిపైన ఇంకా డెస్క్రిప్షన్ కావాలి, ఒక ప్రోడక్ట్ డెస్క్రిప్షన్ కూడా మనం చాట్ జిపిటి నుంచి తీసుకోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ వేస్లో చాట్ జిపిటి ఈస్ హెల్ప్ఫుల్ టు ద డిజిటల్ మార్కెటర్.
ఓకే, ఎనీ డౌట్ ఇన్ ద స్లైడ్? సో ఈ స్లైడ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్? ఓకే, నో డౌట్, బట్ మైక్ అయితే ఆన్ చేసి యూ వోంట్ స్పీక్. డౌట్ అయితే లేదు, బట్ మైక్ ఆన్ చేసి మాత్రం ఆన్సర్ చెప్పరు, రైట్? సో లీవ్ దట్ హెజిటేషన్ బ్యాక్. ఓకే, సో అలా ముందుకు వచ్చి మాట్లాడాలి. దట్ ఈస్ ద గుడ్ థింగ్, సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. So next time, in the next class, I need more members to talk. Fine. So ఇప్పుడు అయితే ఎవరికి ఏమీ డౌట్ లేదు కదా, సో we can continue in the next class. Okay. You- ఎవరికి ఏమీ డౌట్స్ లేవన్నారు కదా, సో we can end our class today. So and we'll continue in the next class. You can leave now. Thank you.